లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా ఎన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? వెన్నుపోటు అనేది లేకుండా జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి. అబ్బా ఇది నమ్మి నేను మోసపోయాను, లేకపోతే ఈ డబ్బులు ఇచ్చి మోసపోయాను, సో ఇలా ఏమైనా జరిగాయి? ఉన్నాయి కానీ అవి ఎందుకు ఇంకా అవి చెప్పి వేస్ట్, ఫలితం లేని మాట వేస్ట్ కదా. ఇప్పుడు జరిగి వాళ్ళ గురించి చెప్తే విరోధం అవుతాం. అవును కదా. సో అయితే అలాంటివి కూడా మీరు ఫేస్ చేశారు. అన్ని ఫేస్ చేయాలి. కోర్టు, కేసు, పోలీసు అన్ని కూడా చూడాలి మన జీవితంలో. అప్పుడు కానీ మనకి వెనకాల పైన పిలుపు రాదేమో. నాకైతే ఒక 10 తులాలు చైన్ పోయింది. నాకు అసలు పోలీసులు అన్నా ఏమన్నా, నాకు కోర్టు అన్నా నాకు అస్సలు ఇది లేదు, అలవాటే లేదు. 10 తులాలు చైన్, ఇంత పెద్ద చైన్ యూసఫ్గూడలోనే ఇలా లాగేశాడు. నేను అనపూర్ణ గారు పక్కనే ఉన్నాం. లాగినప్పుడు రూపులు, గొట్టాలు అన్నీ పడిపోయినాయి. మొత్తం సూత్రాలు అన్నీ పడిపోయి నేలపాలైపోయింది. వాడు ఇలా చైన్ ఇలా తిప్పుకొని వెళ్ళాడు. 10 తులాలు కదా అది, ఇలా తిప్పుకొని వెళ్ళాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో 5 నెలలు తిరిగా. మన సెలబ్రిటీ కాబట్టి ఏదో మన మర్యాదతోని వాళ్ళు కాంప్రమైజ్ చేసి నాకు ఇప్పించారు. మీకు మళ్ళీ వచ్చింది. అమ్మ, మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ముఖ్యంగా వీళ్ళిద్దరు, గాడ్కి, మా గురువు గారికి. తర్వాత మొత్తం మా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఓ, మీకు ఇష్టమైన దైవం ఎవరమ్మా? షిరిడి సాయిబాబా. ఓ, ఎప్పుడైనా మీకు తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు ఆయన దగ్గరే చెప్పుకుంటాను, ఆయనతోనే మాట్లాడుకుంటాను. మీరు తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు సడన్ గా తీరిన కోరిక ఏదైనా ఉందా? తీరిన కోరికలు చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి ఏంటి అని అన్ని ఆయనే క్వశ్చన్లు అడుగుతాను. ఆయన ఆన్సర్స్ ఇస్తాడు. ఆయన మళ్ళీ నేను ఏమైనా అనుకుంటే అది చేస్తాను. అవునా? సాయిబాబా ఏదో మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అంటే నిజమేనా? మన మైండ్ సెట్ అంతే. ఇప్పుడు మనం మంచివాడు అని మిమ్మల్ని అలా చూస్తే మీరు మంచివాళ్ళనే కనిపిస్తారు. మనం చూసే చూపు, మన మైండ్ సెట్ అన్ని మనలోనే ఉంది. మనం తీసుకునే విధానాన్ని బట్టి మనకు అది. అందుకనే అంటారు అన్ని పాజిటివ్గా అనుకోండి, నెగిటివ్ రానివ్వద్దు. ఏదైనా సరే ఇది మంచి జరుగుతుంది, ఈ షో చాలా బాగుంటది అని అనుకోండి. అంతే. అందరూ చూస్తారు, అందరూ మెచ్చుకుంటారు, అందరికీ నచ్చుతుంది అనుకోండి. అంతే. అలా నచ్చుతుందో డౌట్ ఉండకూడదు ఏదైనా సరే. నాకు ఎక్కువ ఏంటంటే ఈ రజనీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన మాటలు, జగపతి బాబు గారి మాటలు క్లారిటీ కరెక్ట్ గా ఉంటది. ఆయన ఉన్నది ఉండట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఆయన సినిమాటిక్ గానే మాట్లాడు. నాకు అది నచ్చుతుంది. రజనీకాంత్ గారు అయితే చాలా అన్ని ఇలాంటివి అన్ని బాగా చెప్తారు.